అనేది కూడా చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ కొంతమంది కార్యకర్తలు కానీ నాయకులు కానీ. మనం అసలు లోతుగా కనుక చూస్తే అసలు కేంద్రం యొక్క బీజేపీ ఆలోచనలు ఎందుకని ఇంత ఊహాతీతంగా ఉంటాయి అనేది చాలా మందిలో చాలా ప్రశ్నలు లేవనెత్తున్నారు. మరి వీళ్ళు తీసుకునే నిర్ణయాలు మరి గెలుపు కోసమా కాకుండా మరి పార్టీ బలోపేతం కోసం కాకుండా కూడా ఇతర పార్టీల కోసమే అన్నట్లుగా మరి ఎందుకని ఇలా ఆలోచనలు ఇలా ఉన్నాయి, ఇయే పెద్ద సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. మరి కేంద్ర బీజేపీ అధిష్టానం మరి ఆ విషయంలో ఆలోచించకుండా వేరే ఆలోచిస్తుంది. వాళ్ళ ఆలోచన ఏంటనేది కూడా మరి మనకు తెలియాల్సి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అప్పటి వరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఉన్న బండి సంజయ్ని తప్పించి కిషన్ రెడ్డికి ఇవ్వడం, మరి బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీ చాలా దూకుడుగా వెళ్తున్న పరిస్థితి. తప్పకుండా బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పని ఆ రోజున ఉన్న పరిస్థితిని బట్టి బండి సంజయ్ తీసుకున్న స్టెప్స్ కానీ ఆయన మాట్లాడే విధానం కానీ ఆయన దూసుకువెళ్లే బీజేపీని దూసుకువెళ్లే విధంగా ఆయన మాట్లాడడం కానీ తప్పకుండా బీజేపీ దగ్గరగా 20 నుంచి 30 స్థానాలు కవిసం చేసుకుంటుంది అని కూడా అనుకున్నారు. కానీ సడన్ గా ఎన్నికలకు ముందు ఈ బండి సంజయ్ని తప్పించి బీసీ కార్డు ఉన్న బండి సంజయ్ని తప్పించి కిషన్ రెడ్డికి అవకాశం ఇవ్వడంతో మొత్తం ఒకేసారి బీజేపీ మొత్తం చల్లబడిపోయింది, కేడర్ కానీ ఏదైనా కానీ. ఇలాంటి పరిస్థితుల్లో కిషన్ రెడ్డికి ఇవ్వడం, కిషన్ రెడ్డి ఆయన చాలా మృదు స్వభావి, ప్రతి వాళ్ళతో కూడా ఆయన అందరితో కూడా స్నేహంగా ఉంటారు ఆయన. ఆ నేపథ్యంలో కిషన్ రెడ్డిని పెట్టడంతో బీజేపీ అసలు మరీ 8 సీట్లకే పరిమితమైంది. తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీ 8 సీట్లు మాత్రమే కవిసం చేసుకోగలిగింది. అంటే ఒక విధంగా చూసుకుంటా ఉంటే ఎంపీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ కి 0 రావడం, బీజేపీ 8 స్థానాలు, అంటే బీఆర్ఎస్ ఓటింగ్ మొత్తం బీజేపీకి చీలిపోయింది అనేది అప్పుడు వచ్చిన వార్తలు. అంటే ఒక విధంగా బీఆర్ఎస్ ఎక్కడైతే డిపాజిట్లు కోల్పోయిందో అక్కడ బీజేపీ విజయం సాధించింది అనేది ఆ యొక్క ఓటింగ్ పర్సంటేజ్ని బట్టి కానీ చాలా స్పష్టంగా అర్థమైంది. ఎందుకని సడన్ గా బండి సంజయ్ అంత దూకుడుగా తీసుకువెళ్తున్నప్పుడు సడన్ గా బండి సంజయ్ని తప్పించి కిషన్ రెడ్డికి ఇవ్వడం ఏంటనేది చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కానీ మరి చూసుకుంటే బీజేపీ ఆ రోజున అధికారంలోకి రాలేకపోయింది, కేవలం 8 సీట్లకే పరిమితమైంది. మళ్ళా ఇప్పుడు చూసుకుంటే మరి 2028 ఎన్నికల్లో తప్పకుండా తెలంగాణలో బీజేపీ వస్తుందని ఇటు పక్కన అమిత్ షా కానీ వీళ్ళందరూ చెప్తూనే ఉన్నారు. నిన్న మరి వచ్చినప్పుడు నిన్న నిజామాబాద్లో సంబంధించి చూసుకుంటే పసుపు బోర్డుని దానికి సంబంధించిన ప్రారంభించడం, అలాగే అక్కడ శ్రీనివాస్ యొక్క ఏదైతే ధర్మపురి అరవింద్ గారి వాళ్ళ ఫాదర్ ధర్మపురి శ్రీనివాస్ విగ్రహం ఆవిష్కరణ, ఇవన్నీ చూస్తూ ఉంటే మళ్ళీ బీజేపీ మళ్ళీ పుంజుకునే విధంగా బీజేపీ స్టెప్స్ తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. మరి బీజేపీ అధ్యక్షుడిగా మరి ఈటెల రాజేందర్ పేరు వచ్చింది, రేసులో లక్ష్మణ్ పేరు వచ్చింది, ధర్మపురి అరవింద్ పేరు వచ్చింది, బండి సంజయ్ నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదనడం కూడా అది ఓకే. సో ఇంతమంది పేర్లు వచ్చిన డీకే అరుణ్ గారు కూడా పేరు కూడా వచ్చింది. కానీ ఎందుకనో లక్ష్మణ్ నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పడం, బండి సంజయ్ ఇంట్రెస్ట్ లేదని చెప్పడం, కిషన్ రెడ్డి ఆల్రెడీ కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి నేను టైం స్పెండ్ చేయలేపనడం, ఈ నేపథ్యంలో ఈటెల కానీ ధర్మపురి అరవింద్ కానీ వీళ్ళిద్దరు పేర్లే ఎక్కువగా నానేయి. కానీ సడన్ గా ఈ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు తెరపైకి రావడం, ఈ యొక్క బీజేపీ తీసుకున్న ఈ స్టెప్ 2028 ఎన్నికలలో ఎంతవరకు ఈయన అధికారంలోకి బీజేపీని తీసుకురాగలడు అనే అంశాలు ఇప్పుడు చాలా మంది దీనిపై చర్చించుకుంటున్న పరిస్థితి. అంటే ముఖ్యంగా రామచంద్రరావు ఎందుకని కేంద్ర బీజేపీ అధిష్టానం ఎందుకని ఈ నిర్ణయం తీసుకుంది అంటే ఇతనికి ఆర్ఎస్ఎస్ తో పాటు సీనియర్ నేతల యొక్క సహకారం ఉంది, వాళ్ళందరూ కూడా ఇతని పేరునే బలంగా ప్రతిపాదించారు అన్న నేపథ్యంలోనే బీజేపీ కేంద్ర అధిష్టానం రామచంద్ర వైపు మొగ్గు చూపినట్టు మీరు వెళ్ళి నామినేషన్ వేయండి అని చెప్పడంతో ఈ రోజు నామినేషన్ వేయడానికి వచ్చారు. సో ఈ రోజు సాయంత్రం వరకు నామినేషన్స్ అన్ని చూస్తారు, ప్రక్రియ అంతా. రేపు ఎన్నిక ప్రకటించే అవకాశం ఉంది. సో ఇతనితో పాటు వేరే వాళ్ళు ఎవరు నామినేషన్ వేస్తారా లేదా ఏకగ్రహం అయ్యే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా మనకి కొద్ది గంటల్లోనే తెలిపోబోతోంది. సో మొత్తానికి ఈ యొక్క రామచంద్రరావు పేరు రావడంతో అందరూ కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కేంద్రం బీజేపీ ఎందుకని అంటే ఒక పార్టీ గెలుపు కోసం ఎందుకని డెసిషన్ తీసుకోవట్లేదు, వేరే పార్టీ గెలుపు కోసం ఏమన్నా పరోక్షంగా సహకరిస్తున్నారేమో, అందుకనే రామచంద్రరావు పేరు తీసుకువచ్చారు అని చెప్పని కూడా చర్చించుకుంటున్న పరిస్థితి. రామచంద్రరావు యొక్క పరిస్థితి చూసుకుంటే ఈయన మాజీ ఎమ్మెల్సీ, ఈయన మరి నామినేషన్ మీరు రెడీ చేసుకోండి అని చెప్పడం, మరి ఇతను మరి ఇంతమంది రేసులో ఉన్నా ఇతను మరి మాజీ ఎమ్మెల్సీయే తప్ప ఎక్కడా కూడా బండి సంజయ్ లాగా దూకుడుగా పార్టీని తీసుకువెళ్ళలేడు. కానీ ఎందుకని కేంద్ర బీజేపీ అధిష్టానం ఇతనికి ప్రాముఖ్యత ఇచ్చింది అనేది కూడా చర్చించుకోవాలి. మరి ఇతను యాక్చువల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని అమిత్ షా చెప్పడం, బీసీ ఉన్న వ్యక్తే తెలంగాణ బీజేపీ తరపు నుంచి నెక్స్ట్ సీఎం అయ్యే అభ్యర్థి అని అమిత్ షా చెప్పడం నేపథ్యంలో బీసీ వర్గానికే ప్రాధాన్యత ఇస్తారు అని చెప్పని. ఎందుకంటే ఇటు పక్కన చూసుకుంటే కాంగ్రెస్ కూడా ఈ టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్కి ఇవ్వడం, సో ఈ నేపథ్యంలో బీజేపీ కూడా బీసీ వర్గానికి ఇస్తారని రావడంతో ఈటెల పేరు ధర్మపురి అరవింద్ పేర్లు కూడా తెరపైకి వచ్చాయి.
కానీ అనూహ్యంగా బీసీ వర్గానికి కాకుండా వేరే వర్గానికి చెందిన రామచంద్రరావుకి కేటాయించడం అనేది ఇప్పుడు అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నమాట. ఈయనతో పాటు ఏపీ వైపు చూసుకుంటే ఏపీలో మాత్రం మాధవ్కి అవకాశం కల్పించారు. ఆయన బీసీ సామాజిక నేత. మరి పురంధేశ్వరి గారు అనుకున్నారు, కానీ పురంధేశ్వరి గారు కాకుండా మాధవ్కి కేటాయించారు. మాధవ్ కూడా అతనికి ఆర్ఎస్ఎస్తో బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాగే 80 నుంచి 86 దాకా ఆయన కూడా ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా చేశారు. తర్వాత మాధవ్ వాళ్ళ ఫాదర్ కూడా చలపతిరావు గారు కూడా ఆయన కూడా బీజేపీకి ఎప్పటి నుంచో ఆయన అనుంగుడుగా ఉన్నాడు కాబట్టి మాధవ్ కేటాయించారు. కానీ ఏపీలో చూసుకుంటే బీసీ సామాజిక వర్గాన ఉన్న వ్యక్తికి ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఇచ్చారు. తెలంగాణలో మాత్రం బీసీ వర్గానికి ప్రాధాన్యత లేకుండా ఇతను బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నేత రామచంద్రరావు ఈయనకి ఇవ్వడం అనేది ఒక విధంగా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈయన ఎంతవరకు 2028 ఎన్నికలలో బీజేపీని అధికారంలోకి తీసుకురాగలడు? ఇటు పక్కన కాంగ్రెస్, ఇటు పక్కన బీఆర్ఎస్ని వాళ్ళ విమర్శలను కానీ వాళ్ళు చేసే తప్పు ఒప్పులను కానీ ఎదిరించి ధైర్యంగా క్యాడర్ను కలుపుకుంటూ ముందుకు వెళ్ళగలడా అనేది ఇప్పుడు చాలా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రామచంద్రరావు ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. ఈ సవాల్ని ఇతను ఎలా ఎదుర్కోగలడు, ఎలా పార్టీని బలోపేతం చేయగలడు అనేది చాలా మందిలో చాలా ప్రశ్నలు ఉన్నాయి. దీనికి జవాబు ఎప్పుడు దొరుకుద్దా అనేది కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో మరి కాంగ్రెస్ని ఎదుర్కోవాలి, మరో పక్కన బీఆర్ఎస్ని ఎదుర్కోవాలి, మరో పక్కన పార్టీని బలోపేతం చేయాలి. తర్వాత మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ, వాటిలో మరి ఎలా గెలవగలగాలి? మరి ఇంత వ్యూహాత్మకంగా ఇతను వెళ్ళగలడా? ఈ కార్యకర్తల్ని, నాయకుల్ని, వీళ్ళందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకురాగలడా? సీనియర్ నేతలు ఉన్నారు, వీళ్ళు చాలా మంది కొన్ని వర్గాలు ఉన్నాయని చెప్పిన వార్తలు వచ్చినాయి. ఇలాంటి నేపథ్యంలో రామచంద్రరావు గారు మరి వీళ్ళందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చి 2028లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురాగలడా అనేది చాలా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి కేంద్ర బీజేపీ అధిష్టానం ఎందుకని ఇలాంటి డెసిషన్ తీసుకుంది అనేది కూడా చాలా సందేహాలు ఉన్నాయి. ఇందులో చూసుకుంటే దీనిపై ఆల్రెడీ కూడా ఈ బీజేపీ నేతల రాజా సింగ్ కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. నావాడు నీవాడు అని చెప్పని ఒకవేళ నియమించుకుంటూ పోతే పార్టీకి తీవ్ర నష్టం అవుతుంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి అంటే ఎన్నిక నిర్వహించాల్సిందే అని రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి. మరో పక్కన ఈటెలకే పక్కా ఛాన్సెస్ అని చెప్పని అనుకున్నారు చాలా మంది కాదు, పక్కా డిసైడ్ అయిపోయింది అనుకున్నారు. అలాంటిది ఈటెల రాజేందర్ని ఎందుకని సడన్ గా పక్కకి తప్పించారు అనేది చాలా మందిలో ఏదైతే మెదులుతున్న ప్రశ్న. ఒక విధంగా ఈటెలకి ఈ యొక్క బీజేపీ అధ్యక్షుడు పదవి దక్కకుండా బీజేపీ నాయకుల్లోనే బీజేపీలో ఉన్న నాయకులే చెక్ పెట్టినట్లు చాలా స్పష్టమైన వార్తలు వస్తున్నాయి. కేంద్ర బీజేపీ అధిష్టానం దగ్గర ఈటెలకి ఇవ్వద్దు అని మొత్తానికి బీజేపీలో ఉన్న కొంతమంది నేతలే పావులు కదిపారు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సో ఈటెలకే మరి అక్కడ సొంత పార్టీలోని వ్యతిరేకత ఉందా అంటే ఈయన బీఆర్ఎస్ నుంచి వచ్చాడు కాబట్టి ఏమన్నా కేసీఆర్కి ఏమన్నా ఆయన లోపలగా అంటే వాళ్ళిద్దరి మధ్య ఏమన్నా అవగాహన ఉందేమో, సో బీజేపీకి మైనస్ అయ్యే అవకాశాలు ఉంటాయేమో, ఈయన అవగాహన ఉందేమో కేసీఆర్తో అన్న నేపథ్యంలో కూడా ఈటెలకి ఈ యొక్క పదవి దక్కకుండా పోయింది అని కూడా వార్తలు వస్తున్నాయి. మరి బీఆర్ఎస్ నుంచి గెంటేస్తేనే ఈయన బీజేపీలోకి వచ్చారు, సో దానివల్ల ఈయనకి ఇస్తే బీజేపీ వచ్చే అవకాశాలు తక్కువ అనేది కూడా నడుస్తున్నాయి. సో మొత్తానికి ఈటెలకి చాలా మైనస్ పాయింట్స్ అన్ని ఈ బీజేపీలో ఉన్న నాయకులే కేంద్ర బీజేపీ అధిష్టానం దగ్గర ఈటెలకి వ్యతిరేకంగా చెప్పడంతో పాపం ఈటెల రాజేందర్ గారికి దక్కలేదు. నాయకత్వం తెలంగాణ రాష్ట్రానికి నన్ను అధ్యక్షుడిగా నియమిస్తున్నట్టు ప్రచార ప్రసార సాధనాలు ఉపయోగించి కనబడతాయి. అధికారికంగా ప్రకటించబడలేదు. ఏదైనప్పటికీ కూడా నా పేరు వస్తున్నందుకు, నా పేరు పరిశీలనలో ఉన్నందుకు జాతీయ అధిష్టానానికి, అదేవిధంగా రాష్ట్ర పార్టీ అధిష్టానానికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. పార్టీని అధికార దిశలో తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పేసి నాకు అవకాశం ఇస్తే అనే తర్వాత అందరినీ, అంటే చిన్నవాళ్ళని, పెద్దవాళ్ళని, కార్యకర్తల్ని అందరినీ కూడా కలుపుకొని తీసుకుపోయేటటువంటి పార్టీని ముందు తీసుకుపోయి రేపు రాబోయేటటువంటి స్థానిక ఎన్నికలు కానీ, రేపు కొన్ని రోజులకు జరిగిపోయే మున్సిపల్ ఎన్నికలు కానీ, లేకపోతే తెలంగాణ శాసన సభ ఎన్నికలు కానీ, ఏ ఎన్నికలు జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలి అనేటటువంటి ఒక లక్ష్యంతోనే పార్టీ కోసం పనిచేస్తాము. సో రైట్, మనకి ఇదే అంశానికి సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకుడు తాడూరు శ్రీనివాస్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే.
శ్రీనివాస్ గారు చెప్పండి సార్. ఏంటి సార్ సడన్ గా రామచంద్రరావు గారి పేరు తెరపైకి రావడం, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మరి అతని నామినేషన్ వేయమని చెప్పారు. మరి ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఉంటాయా, లేదా వేరే వాళ్ళు ఎవరన్నా నామినేషన్స్ వేసే అవకాశాలు ఉంటాయా, లేదా ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఉంటాయా? ఎలా చూడొచ్చు రామచంద్రరావు గారు అయితే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్రం ఆదేశించడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? సార్ XYZ ఇప్పుడు ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు ఏ రకంగా అయినారు? ఒక సింపుల్ క్యాండిడేట్ అయినారు. మధ్యప్రదేశ్ లో ఏ రకంగా అయినారు? పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఒక ఓబీసీకి అక్కడ ముఖ్యమంత్రిని చేశారు. అక్కడ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు చాలా సీనియర్ ఉండే, వారిని కూడా పార్టీ అకామిడేట్ చేసి సెంట్రల్ మినిస్టర్ చేసినారు. సో ఛత్తీస్గఢ్ లో ఆ రకంగా, హర్యానాలో ఆ రకంగా. సో పార్టీ అనేది ఇంత పెద్ద పార్టీ భారతదేశంలో ఇవాళ ఒక 3 రాష్ట్రాలు తప్ప మిగతా అన్ని మేమే ఉన్నాం అధికారంలో. సో ప్రజలు ఆ రకంగా మన్నలు పొందుతున్న పార్టీ శ్రేయస్సు దృష్ట్యా కొన్ని నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. దీనికి పార్టీ నడుస్తుంది తప్ప జనాలు పార్టీకి ఓటేస్తారు తప్ప వ్యక్తులకు వేయరు. ఒక ABCG ఇట్లా ఒక వ్యక్తులను చూడరు. వారు ఎవరైనా కావచ్చు, పార్టీని చూస్తారు ప్రజలు, పార్టీ నడిపిస్తుంది. ఇది కొంత కార్యనిర్వహణ భారణం చేయడానికి, కొంత బాధ్యతలని నెరవేర్చడానికి, పార్టీ ఆదేశాలను ఇక్కడ అమలు చేయడానికి ఒక వాహకంగా పనిచేయాల్సినటువంటి వాళ్ళే తప్ప ఇక్కడ A ఉన్నారా, B ఉన్నారా, C ఉన్నారా అనేది ఉండదు. కాబట్టి బీజేపీలో ఏకగ్రీవమే అవుతుంది డెఫినెట్ గా. తర్వాత ఎవరున్నా కానీ పార్టీ సిస్టమ్ నడుస్తుంది ఇక్కడ. ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఉన్నారండి, ఓన్లీ నెహ్రూ గారు ఉంటేనే అవుతుందా? ఇందిరాగాంధీ అయితేనే అవుతుందా? రేపు వాళ్ళ కొడుకు అయితేనే అవుతుందా? వాళ్ళ మన్మడు అయితేనే అవుతుందా? వాళ్ళ మునిమన్మడు అయితేనే అవుతుందా? కేసీఆర్ కుటుంబం లాగా వాళ్ళ కొడుకే అవుతుందా? రేపు వాళ్ళ ఇమాంశు మన్మడు అయితేనే చేయగలుగుతాడా? అట్లుండదు బీజేపీ. అది కుటుంబ ప్రాతిపదిక నడిచే పార్టీలకు అటువంటివి ఉంటాయి తప్ప దీంట్లో ఎవరు ఎప్పుడైనా కావచ్చు. దేశ ప్రధానిగా పివి నరసింహారావు గారు మంచి పేరు తెచ్చుకోలేదా? ఆర్థిక సంస్కరణ చేసి ఒక తెలంగాణ బిడ్డ. అది సిస్టమ్ నడిచింది, కాన్స్టిట్యూషన్ నడిపించింది అక్కడ. ఇక్కడ పార్టీ నియమావళి నడిపిస్తుంది, పార్టీ సుప్రీం. కాబట్టి బీజేపీకి అటువంటి బాధనే లేదు, ఎందుకంటే పార్టీ ఒక సిస్టమ్ లో పోతుంది. కాబట్టి అన్సిస్టమైజ్డ్ పార్టీలు అవన్నీ కూడా చర్చకు వస్తాయి. శ్రీనివాస్ గారు మీరు చెప్పినవి ఓకే కాదంటలేదు, కానీ తెలంగాణలో ఉన్న పరిస్థితులను చూస్తే బండి సంజయ్ గారు 2023 అప్పటి వరకు కూడా బీజేపీని చాలా దూకుడుగా తీసుకెళ్లారు. తప్పకుండా బీజేపీ అధికారంలోకి వస్తుందని అనుకున్నారు. సడన్ గా బండి సంజయ్ని బీసీ కార్డు ఉన్న బండి సంజయ్ని తప్పించి కిషన్ రెడ్డి ఇవ్వడంతో సో అక్కడ 2023లో బీజేపీ అసలు లేదు, మరి కేవలం 8 స్థానాలకి పరిమితమైంది. సో ఇప్పుడు రామచంద్రరావు గారు ముందున్న పెను సవాళ్లు ఉన్నాయి. ఈయన వీళ్ళందరినీ కూడా అంతే దూకుడుగా తీసుకువెళ్ళగలడా? 2028లో బీజేపీ అధికారంలోకి వస్తుంది అంటున్నారు. కానీ రామచంద్రరావు గారు అంత మేర ఈయన ముందుకు తీసుకువెళ్ళగలడా అంటే 8 స్థానాల నుంచి దగ్గర 70 స్థానాలు, 65 నుంచి 70 స్థానాల వరకు తీసుకువెళ్ళగలడా అనేది చాలా మందిలో సందేహాలు. శ్రీనివాస్ గారు, మొన్న 10 ఏళ్ళు ప్రభుత్వం చేసిన టీఆర్ఎస్ పార్టీకి ఎంపీ సీట్లు ఎన్ని వచ్చినాయి? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి కూడా ఇక్కడ ఎన్ని సీట్లు వచ్చినాయి? మరి బీజేపీకి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో 8 ఎంపీలు మేము గెలవలేదా? మొన్ననే కదా జరిగిన ఎన్నిక, ఏదో ఎంత దూరం లేదు. 37% మాకు ఏది ఓట్లు పడ్డాయి. 37% అంటే ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వానికి సరిపోయేనన్ని ఓట్లు. శ్రీనివాస్ గారు, పార్లమెంట్ ఎన్నికలు వేరు, అసెంబ్లీ ఎన్నికలు వేరు. మీరు అన్నది పాయింట్ కాదనట్లేదు. పార్లమెంట్ ఎన్నికలప్పుడు డెసిషన్ వేరేగా ఉంటుంది ప్రజలది. అసెంబ్లీ ఎన్నికలప్పుడు కేవలం 8 స్థానాలకి పరిమితమయ్యారు. రామచంద్రరావు గారు 8 స్థానాల నుంచి 65 నుంచి 70 స్థానాలకు తీసుకువెళ్ళగలరా అనేది ఇప్పుడు ప్రశ్న అందరిలో. ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఒక ఏ ఉంటే పార్టీ నడుస్తుంది, లేకపోతే కుప్పకూలుతుంది. ఒక బి అయితేనే ఈ పార్టీ నడుస్తుంది, లేకపోతే లేదు. అట్లా అది చెప్పదలుచుకున్నారా ఎవరైనా? సో వాళ్ళు లేకపోతే ఇంకా దేశమే లేదు. ఇక నేను పుట్టకపోతే ఈ దేశం ఎవరు నడిపెట్టాడు అన్నట్టు చెప్తున్నారు మీరు. అలా కాదు, అంటే ఆయన సమర్థుడా అని ప్రజల్లో సందేహాలు. మా సందేహాలు కాదు. బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారిని చూసాము. ఈయన అంత సమర్థత గల వ్యక్తి, అంత దూకుడుగా తీసుకెళ్లగలగలడా? ఇటు పక్కన కాంగ్రెస్ ని, ఇటు పక్కన బీఆర్ఎస్ ని ఎదుర్కొని బీజేపీని అధికారం వైపు తీసుకురాగలడా అనేది ప్రజల్లో ఉన్న సందేహాలు, మా సందేహాలు కాదు. ఒక్క నియమింపబడ్డ, ఇప్పుడు రేపు నియమింపబడగానే వాళ్ళే తీసుకురారు, వాళ్ళే ముఖ్యమంత్రి క్యాండిడేట్ కాదు. అర్థమైందా మీకు? ముఖ్యమంత్రి క్యాండిడేట్ మీ అమిత్ షా గారు చెప్పినట్టు బీసీ అభ్యర్థి, తెలంగాణ బీజేపీ అభ్యర్థిగా, సీఎంగా అభ్యర్థి బీసీ క్యాండిడేట్ అని చెప్పారు. కానీ ఇక్కడ ఏపీలో బీసీ అభ్యర్థికి పట్టం కట్టారు బీజేపీ అధ్యక్షుడిగా. తెలంగాణలో మాత్రం మరి బీసీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు అని కూడా వార్తలు వస్తున్నాయి. ఎలా చూడొచ్చు అంటారు? నేనేమంటున్నా, అది ముఖ్యమంత్రికి అన్నాం మేము. ఆ ముఖ్యమంత్రి నియమించేటప్పుడు ఆలోచిద్దాం. అంటే మధ్యప్రదేశ్ లో మేము బీసీసీఎం అనలేదు, ఇయ్యలేదా? ఓకే. అక్కడ మహిళకి ఇస్తామని మహిళకు ఇయ్యలేదా ప్రాతినిధ్యం? ఢిల్లీలో
హర్యానాలో బీసీకి ఇవ్వలేదా? మరి మేము చెప్పినామా? అది ఆ రోజున్న ప్రజల మూడుని బట్టి, అక్కడ ఆ అవసరాలను బట్టి, ఆ వర్గాలని దాని అన్యాయానికి గురైన వర్గాలను ఆదుకోవాలనుకుంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. డెఫినెట్ గా పార్టీ ప్రెసిడెంట్ కు దానికి ముడి పెట్టడం ఏంటి? ఇప్పుడు చెయ్యని వాళ్ళని అడగండి. జీవితకాలంలో బీఆర్ఎస్ కు ఓబీసీ అసలు కాలేడు, ముఖ్యమంత్రి కాలేడు, నా పార్టీ ప్రెసిడెంట్ కాలేడు. కాంగ్రెస్ లోనేమో ఖర్గే అవుతాడు, ఏది పార్టీ ప్రెసిడెంట్ గా, ప్రధానమంత్రి పవర్స్ అన్ని సోనియా గాంధీ లేకపోతే మళ్ళీ రేపు రాహుల్ గాంధీ డిఫాక్టో ఉంటారు. లేదంటే ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చారు కానీ సీఎం ఇయ్యలే కదా రేవంత్ రెడ్డి గారికి టైం, వారికి సీఎం ఇచ్చినారు. ఇచ్చిన వాళ్ళని మీరు ఆల్రెడీ చేయని వాళ్ళని తప్పు పట్టట్లేదు. మేము చేయబోతున్న వాళ్ళని ముందే ఎందుకు చేస్తామా చేయమా మీరు చూడండి. రేపు ఓబీసీని చేయగలిగిన పార్టీ, ఇంత దిల్దార్ పార్టీ ఎక్కడన్నా ఉంటుందా అండి? ఓ దేశ ప్రధానిగా 3 టర్ములు ఒక ఓబీసీని మేము ప్రధానమంత్రి చేయగలిగినాం. ఓ రాజ్యసభ చైర్మన్ గా ఒక ఓబీసీని చేయగలిగినాం ధనకర్ గారిని. 27 మంది క్యాబినెట్ మినిస్టర్లను పెట్టినాం. ఫస్ట్ మాట్లాడేటోళ్ళని ఈ రాష్ట్రంలో క్యాబినెట్ మినిస్టర్లని బాగా పర్సంటేజ్ ఇవ్వమనండి. ఇప్పుడు మాది 38% ఇచ్చినాము మినిస్టర్స్, ఇక్కడ ఇవ్వమనండి. అప్పుడు మాట్లాడదాం, వీళ్ళతో చర్చకు కూర్చుంటాం మేము. శ్రీనివాస్ గారు, ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో రిజర్వేషన్ అంశం కాబట్టి 42% రిజర్వేషన్ అనే అంశం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం కులగణన ద్వారా, ఈ అంశం నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారు ఉండడం, ఈ నేపథ్యంలో బీసీ అభ్యర్థి కనుక ఇస్తే పార్టీ మరింతగా బలోపేతం అవుతుందనేది తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన. ఆ విషయంలో ఎందుకని కేంద్రం ఆ విధంగా ఆలోచించకుండా వేరే వర్గానికి చెందిన వ్యక్తి ప్రాముఖ్యత ఇచ్చారు, ఇతని యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి అన్న అంశాలపై దాన్ని మీరు అని చెప్పగలరా? చెప్తాను. నేను ఒక ఓబీసీ నాయకునిగా చెప్తా ఉన్నాను. అది తెల్లని కాగితం వీళ్ళ 42% అనేది. రెండోది వాళ్ళు చింతన్ బయటకు అన్నారు ఎమ్మెల్యే టికెట్లు ఎట్లిస్తాం అనేది, ఇచ్చిర్రా? లేదు. ఇవాళ 42% అన్నారు, ఢిల్లీకి పంపించి కుసూరు చేతులు వదులుకొని ఇస్తున్నారా? 42% ఎన్నికలకు పోయిరా స్థానిక సంస్థలకి? కాంగ్రెస్ పార్టీ విధానం, పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విలువగానే ఉరికే పదవి అది. రేవంత్ రెడ్డి గారి దగ్గర రా అనగానే ఉరికే పదవి. సో నేనేమంటున్నా అంటే గా పదవులు కాదు కదా. ఇవాళ దేశానికి ప్రధానమంత్రినే బీజేపీ చేసింది, 27 మంది క్యాబినెట్ మంత్రులనే చేయగలిగినాం, రాజ్యసభకు చైర్మన్ ఉపరాష్ట్రపతిని చేయగలిగినాం. రేపు ఇక్కడ తెలంగాణ 3 రాష్ట్రాలకు ఆల్రెడీ బీసీలను ముఖ్యమంత్రులు చేసినాం. రేపు చేయగలిగేది బీసీలకు రేపు కులగణనగా సెన్సస్ చేస్తా ఉన్నాం. చేయగలిగేది అథెంటికేట్ చట్ట ప్రకారం జరిగేది మేము చేస్తున్నాం. సో ఈ అనేవాళ్ళు అన్ని చేస్తాత కాదు కానీ మమ్మల్ని అంటున్నారు. హలో శ్రీనివాస్ గారు, అంటే ప్రజల యొక్క ఆలోచన, ఎందుకంటే బీజేపీ అధ్యక్ష రేసులో అనేది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం అధ్యక్ష రేసులో ఇస్తే కొంత పార్టీకి బలోపేతం అవుతుందన్న ఆలోచన తప్ప, మీరు చెప్పే వెర్షన్ కూడా ఓకే. కానీ చాలా మంది శ్రీనివాస్ గారు ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీకి వచ్చిన వాళ్ళు, కొంతమంది బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన వాళ్ళు, కొంతమంది అవసరం కాబట్టి కొన్ని వాళ్ళకున్న పరిస్థితుల ప్రకారం బీజేపీకి రావడం. కానీ కేంద్రము ఎప్పుడు కూడా శ్రీనివాస్ గారు చాలా ఊహాతీతంగా ఉంటాయి వాళ్ళ ఆలోచనలు. ఎందుకంటే 2023లో కరెక్ట్గా బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్న టైంలో సడన్ గా బండి సంజయ్ గారిని తప్పించి కిషన్ రెడ్డి గారికి ఇవ్వడం ఏంటి? అసలు మీరు అధికారంలోకి రావాలి అన్న వేలోనే డెసిషన్స్ తీసుకుంటారా, లేదా వేరే పార్టీకి సహకారం అందిద్దాంలే ఈసారికి నెక్స్ట్ టైం మనం చూద్దాము అనుకున్న వేలో భాగంగా 2023లో ఈ మార్పు అనేది జరిగింది? ఎందుకని మీరు ఓన్గా మనమే అధికారంలోకి రావాలి, ఆ విధంగా ఎందుకని స్టెప్స్ తీసుకోవట్లేదు బీజేపీ కేంద్ర అధిష్టానం అనేది చాలా మందిలో మెదులుతున్న ప్రశ్న. శ్రీనివాస్ గారు, నేనేమంటున్నంటే అది మెదులుతున్నదా మీరు అడుగుతున్నారా తర్వాత సంగతి, కానీ పర్సెప్షన్స్ మీరు అనుకున్నట్టు ఉండదు. రెండవది ఏంటంటే ప్రజలు ఎప్పుడు కూడా వ్యక్తులను చూడరు, పార్టీలను చూస్తారు. ఈ డెమోక్రసీలో ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న 3 పార్టీలు, ఈ 3 పార్టీలు బీసీలకు ఎవరేం చేసిరు లేకపోతే వీళ్ళేం చేసినాను ఒక వ్యక్తి ఆధారితంగా ఉంటే ఇంత పెద్ద బీజేపీ పార్టీ ఎందుకండి? ఇక ఈయన ఉంటేనే నడుస్తుంది, గాయన ఉంటేనే నడుస్తుంది అంటే బీజేపీ పార్టీ గా లెవెల్లో ఉందా? ఇప్పుడు బీఆర్ఎస్ అంటారా, కేసీఆర్ కుటుంబం ఉంటేనే నడుస్తుంది అనేది వాళ్ళ భావన. అటువంటి పార్టీ అమ్మది. రాహుల్ గాంధీ ఉంటేనే నడుస్తుంది అని కాంగ్రెస్ అనుకుంటారు. గాంధీ అనే టైటిల్ లేని ఆ పార్టీయే నడవదు దేశంలో అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మా పార్టీ అది కాదు కదండి. ఇవాళ సరే ఎవరైనారో నాకు తెలియదు, మీరు అంటున్నారు ఎవరైనా మీరు చెప్పిన పేర్లలో. ఇప్పుడు ఆయన సీనియర్ అడ్వకేటు, పార్టీకి మొదటి నుంచి ఉన్నారు. వై నాట్? ఆయన దగ్గర ఎలిజిబిలిటీ లేదని ఎవరు ఎట్లా చెప్పగలుగుతారు? బండి సంజయ్ గారిని కూడా అకామిడేట్ చేస్తున్నారు కదా. మీరు చిన్నగా ఎందుకు చూస్తే క్యాబినెట్ అక్కడ సెంట్రల్లో ఒక దేశానికి ఒక మంత్రి కావడం అంటే అది ఎంత పూర్వజన్మ సుకృతం అండి. మేమేం తప్పేలేదు, అక్కడ అకామిడేట్ చేస్తున్నారు. అక్కడ ఆయన సేవలు అవసరం ఉన్నట్టున్నాయి. సడన్ గా వీఆర్ ద సోల్జర్, రేపు మళ్ళీ ఇక్కడ అవసరం ఉందంటే ఇక్కడ వస్తారు. ఆ రకంగా ఉంటది. బండి సంజయ్ గారు జనాదరణ పొందిన నాయకులు,
ఆయన సేవలు ఎక్కడెక్కడ అవసరం అక్కడ ఉపయోగించుకుంటారు తప్పకుండా. రేపు ముఖ్యమంత్రులు అవుతారేమో, పార్టీ ఈ రోజు వీళ్ళని పెట్టిందేమో, ఎవరైనా కావచ్చు కదా, రేపు కిషన్ రెడ్డి గారు కావచ్చు, రేపు ఇంకెవరైనా కావచ్చు. అది మల్టిపుల్ టాలెంట్ కలిగినటువంటి జనాలు బీజేపీలో ఉంటారు, పార్టీ నడిపిస్తుంది. బీసీలకు అల్టిమేట్ గా ఒక పదవి గురించి కాదండి, బీసీలకు ఏమేమి కావాలో అవి చేయగలిగితే అవి ఆచరిస్తే ఎవరైనా బీసీయే. ఓకే, ఇప్పుడు రామచంద్రరావు గారికి ఈ అవకాశం ఇవ్వడం వల్ల ఏంటి, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి, ఏ అంశాలను పరిగణలో తీసుకొని, అంటే ఆర్ఎస్ఎస్ తో లేదా సీనియర్స్ తో సన్నిహిత సంబంధాలు ఉండడం వల్ల, లేదా వాళ్ళందరూ బలంగా ప్రతిపాదించడం వల్ల ఇచ్చారా, లేదా నిజంగా నీ దగ్గర శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, వీళ్ళందరినీ కలుపుకుపోగలడు, విశ్వసనీయత, నిజాయితీ, ఇవన్నీ అంశాలు పరిగణలోకి తీసుకుని రామచంద్రరావుకి అవకాశం ఇచ్చారు అని అనుకోవచ్చు అంటారా? నేను అక్కడ నిర్ణయాక శక్తిలో నేను లేను, ఆ టీంలో ఏ రకమైన ఆలోచనతో జరిగిందో ఇప్పుడు అయ్యిందా లేదా కూడా నేను బయట ఉన్నాను, వారు అయినారా లేదా కూడా తెలియదు. బట్ అంటే అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఏమంటారు? నాకు తెలిసినంత వరకు రామచంద్రరావు గారు ఈజ్ ఏ బ్రిలియంట్ అడ్వకేట్ అండ్ బ్రిలియంట్ సోల్జర్ ఆఫ్ బీజేపీ పార్టీ. సో నేను అడ్వకేట్ గా ఉన్నాను, మా బార్ లో కూడా వారి ప్రాక్టీస్ ఉంది కాబట్టి, మా మల్కాజ్గిరి బార్ అసోసియేషన్ లో వారు మేము ఒక దగ్గర కలిసి పనిచేసిన వాళ్ళము గతంలో, ఇప్పుడు హైకోర్టులో కూడా వారు లాయరు. సో అండ్ పార్టీకి మొదటి నుండి కూడా మేము వారితో అనేక టీవీ అంశాలలో మాట్లాడుకున్న వాళ్ళమే. సో ఈజ్ నాలెడ్జ్ వైజ్ కూడా బాగుంటుంది. సో ఎవరిని మనం తక్కువ అంచనా వేయొద్దు, ఎవరైనా సమర్థులే, బండి సంజయ్ గారైనా సమర్థులే, కిషన్ రెడ్డి గారి హయాంలో వీళ్ళిద్దరు కష్టపడితేనే మొన్న 8 ఎంపీ సీట్లు వచ్చినాయి. మరి తర్వాత వీళ్ళందరూ కూడా పార్టీకి అందరి కాంట్రిబ్యూషన్ ఉంటుంది కదా. డెఫినెట్ గా మేమందరం ఇప్పుడు మేము చేరినామంటే మా కాంట్రిబ్యూషన్ కూడా ఈ 2 ఏళ్లలో జరిగింది కదా. ఆ రకంగా అందరినీ కలుపుకొని పోతుంది డెఫినెట్ గా పార్టీ. సో ఆ రకంగా పార్టీకి వ్యక్తులను ఆధారితంగా ముద్రేయకండి బీజేపీకి. రేపు ఆ పదవిలో నేను కూర్చున్నా నడిపేయగలుగుతాను, సిస్టమ్ నడిపిస్తారు, పార్టీ సిస్టమ్. శ్రీనివాస్ గారు, ముఖ్యంగా ఈటెల రాజేందర్ పేరు, కె లక్ష్మణ్ పేరు, ధర్మపురి అరవింద్ పేరు వచ్చినాయి. కానీ ఎందుకని అనూహ్యంగా ఈటెల రాజేందర్ గారు చాలా సీనియర్ నాయకుడు, ధర్మపురి అరవింద్ గారు ఏదైనా సరే ఆయన కూడా ర్యాష్ గా వెళ్ళగలడు, కె లక్ష్మణ్ గారు ఆయన కూడా చాలా మృదు స్వభావి. వీళ్ళందరినీ కూడా, అంటే వీళ్ళ ముగ్గురిని కాదని రామచంద్రరావు గారికి అవకాశం ఇవ్వడంలో ఏ లక్షణాలు వీళ్ళ ముగ్గురు కన్నా ప్లస్ గా ఉన్నాయి, ఎందుకని ఈయనకి ఇంత ప్రాధాన్యత ఇచ్చారు అనే అంశంలో మీరేమైనా క్లారిటీ ఇవ్వగలరా? ఎట్లీస్ట్ సార్ నలుగురు మా వాళ్ళు గొప్ప వాళ్ళే ఉంటారు కదా, మీరు చెప్పిన పేర్లు అందరూ గొప్ప వాళ్ళే. మీరు టాలెంట్ ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువ అని మీరు ఎట్లా ఏమన్నా ప్రశ్నపత్రం పెట్టి వాళ్ళకి ఎగ్జామ్ పెట్టిరా? లేదు, వాళ్ళు వీళ్ళందరి పేర్లు వీళ్ళే అవుతారని ఎక్కడ చెప్తున్నారు? మీరు రాసుకున్నారు పేపర్లలో, టీవీలలో. ఈ 4 ఎందుకు అనుకుంటారు? మీరు పార్టీలో ఇంకా చాలా మంది ఉన్నారు కదా, మీరు ఎందుకు మీడియాలో మీరు ఈ 4 పేర్లు ఎందుకు చెప్తారు? ఇంకా చెప్పండి, 100 మంది ఇంకా అన్ని హిడెన్ టాలెంట్స్ ఉంటాయి కదా, అంతంగా ఈ రోజు ఉంటారు అంటే వాళ్ళందరిని వదిలేస్తారా? అందుకే ఈ భావజాలాన్ని పోగొట్టడానికే బీజేపీ వండర్ఫుల్ డిసిషన్ తీసుకుంటుంది ముఖ్యమంత్రుల నియామకంలో, పార్టీ అధ్యక్షుల నియామకంలో. మీరు మీడియాకు కూడా ఊహించని పేర్లు వస్తుంటాయి. దట్స్ ద బీజేపీ. శ్రీనివాస్ గారు, అంటే ఒక విధంగా అంటే కొన్ని వార్తలు వస్తుంటాయి, ఆ వార్తల ప్రజల యొక్క ఆలోచనలు బట్టే మేము మిమ్మల్ని అడుగుతున్నాము. ముఖ్యంగా ఎందుకంటే రేపు రాబోయే ఎన్నికల్లో, తెలంగాణలో కానీ రేపు జరగబోయే ఎన్నికల్లో, రేపు ఏదైతే జూబ్లీ హిల్స్ ఏదో బై ఎలక్షన్స్ లో కానీ ఈసారి బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు యొక్క సహకారం వల్లే, చంద్రబాబు నాయుడు సన్నిహితుడిగా ఉండడం వల్లే రామచంద్రరావుకు అవకాశం వచ్చిందని వార్తలు వస్తున్నాయి. నిజమేనంటారా? బీజేపీని వ్యక్తులు నడుపుతారా అండి? ఒక చంద్రబాబు నాయుడు గారు బీజేపీని నడుపుతారా? అంటే ఎన్డీఏ కూటమిలో ఈ 2 పార్టీలు ఉన్నాయి కాబట్టి పప్పుల కాలేసినట్టే కదా, ఎవరో ఏదో అనుకుంటారు సోషల్ మీడియా, వాటి అన్నిటిని మనం అనుకుంటే ఎట్లా? డెఫినెట్ గా రాజకీయాలు డైనమిక్స్, కల్చర్ ఉంటే కలిసి పనిచేస్తాం. ఆంధ్రప్రదేశ్ లో కలిసి ఇప్పుడు డెవలప్మెంట్ అన్ని రాష్ట్రాలు ఈర్చపడేంత డెవలప్మెంట్ అక్కడ అవుతలేదా? ముగ్గురు కలిస్తే కాంబినేషన్, అటువంటి కాంబినేషన్ తో తెలంగాణకు ఉపయోగం అనుకుంటే కలుస్తారు, లేదంటే లేదు. అది పార్టీ నిర్ణయాల మీద జరుగుతాయి, వాటిని బట్టి వాళ్ళకు ఉండేటటువంటి రిపోర్ట్స్ బట్టి జరుగుతూ ఉంటాయి. పార్టీ విల్ టేక్ వేరియస్ సోర్సెస్ ద్వారా నిర్ణయాలు ఇన్ఫర్మేషన్ తీసుకొని నిర్ణయాలు జరుగుతాయి. అందులో భారతదేశం ప్రభుత్వంలో ఉన్నదండి, ఇంత పెద్ద పార్టీ ఇది, దీనికి ఒక పెద్ద నెట్వర్క్ ఉంది. మేము ఆ అవసరానికి అనుగుణంగా ఆ ఎలక్షన్ వచ్చినప్పుడు ఆ రకంగా పోతాం. జూబ్లీ హిల్స్ ఉంది, 4 అడుగుతున్నారు. ఇప్పుడు నేను కూడా 10 ఏళ్ళు అక్కడ ఇన్ఛార్జ్ గా చేస్తాను. అందరం అడుగుతాం, పార్టీ రైట్ క్యాండిడేట్ ని డిసైడ్ చేస్తుంది. అట్లానే మిగతా వాళ్ళందరూ కూడా ఇదని కాదు కదా. సో అపార్చునిటీ అండ్ పార్టీ వేరియస్ రీజన్స్, వాటిని బట్టి నిర్ణయాలు జరుగుతాయి. పార్టీ సుప్రీం, కాన్స్టిట్యూషన్ సుప్రీం. ఇండియన్ ప్రభుత్వానికి కాన్స్టిట్యూషన్ సుప్రీం, పార్టీలు నడవడానికి పార్టీ నియమావళి, పార్టీ అందరూ కూడా ముఖ్యమే.
శ్రీనివాస్ గారు, మరి ఇప్పుడు ఈయన ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. మరి ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఏంటి, ఎలా ఎదుర్కోబోతోంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కోగాని, అలాగే పార్టీని బలోపేతం చేయడం కోసం కానీ, రేపు రాబోయే సంస్థాగత ఎన్నికల అంశంలో కానీ ఏంటి, ఎలాంటి వ్యూహాలు రచించబోతున్నారు? మరి రామచంద్ర గారు ముందు పెను సవాళ్లు ఉన్నాయి. మరి అందరినీ కలుపుకొని పోగలడా? ఏంటి మీ దగ్గర ఉన్న వ్యూహాలు ఏంటి? కాంగ్రెస్ ని ముఖ్యంగా ఎలా ఎదుర్కోవాలి? ఈ అంశంలో ఏంటి బీజేపీ యొక్క వ్యూహం ఎలా ఉండబోతుంది అంటారు? కాంగ్రెస్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. 30 రాష్ట్రాలలో ఇవాళ వాళ్ళు 3 రాష్ట్రాలలో ఉన్నారు. అన్ని రాష్ట్రాలలో ఎట్లా ఎదుర్కొంటున్నామో ఇక్కడ కూడా ఎదుర్కొంటాం. రేపు తప్పకుండా నాకౌట్ అవుతుంది ఏది కాంగ్రెస్ పార్టీ. డెఫినెట్ గా వారి విధానాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద మేము పోరాటం చేస్తాం. విపులంగా మీ డిబేట్ లో ఎప్పుడైనా మాట్లాడతాను. నేను ఇక్కడ ఒక ప్రోగ్రామ్ లో ఉన్నాను, దయచేసి ఇది చేయండి. అంటే శ్రీనివాస్ గారు, ఫైనల్ గా 2028 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి వచ్చే అవకాశాలు ఉన్నాయనడానికి రామచంద్రరావు గారు సమర్థత గల వ్యక్తి, పర్ఫెక్ట్ మ్యానా అని బీజేపీ కేంద్ర అధిష్టానం ఆదేశించింది అని అనుకోవచ్చా? మేము మళ్ళీ చెప్తున్నా మీకు, ఒక వ్యక్తి ఆధారిత పార్టీ కాదు ఇది. బీజేపీలో రామచంద్రరావు గారు ఉన్నా, ఇంకెవ్వరున్నా, బండి సంజయ్ ఉన్నా, కిషన్ రెడ్డి ఉన్నా, పార్టీ గెలవబోతుంది రేపు.